గీత దాటితే చర్యలే అంటూ పైరవీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించొద్దు. ప్రత్యేకంగా మీటింగ్స్ పెట్టడమో మీడియాలో మాట్లాడడమో చేస్తే సహించేది లేదు. ఎవరైనా సరే పార్టీ వేదికలపైనే మాట్లాడాలి. సమస్యలు ఉంటే నాకు లేదా మంత్రులకు చెప్పండి, లేకపోతే నేరుగా రాహుల్ గాంధీకి చెప్పొచ్చు. పథకాల ప్రచారంలో చొరవ కనిపించడం లేదు. సిఎల్పి మీటింగ్లోనూ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలని మంత్రులకు ఆదేశం. బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయాలని సూచన. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై ప్రచారం చేయాలని, స్థానిక ఎన్నికలకు రెడీగా ఉండాలని పిలుపు అంటూ ఇక స్థానిక ఎన్నికలకు రెడీగా ఉండాలని చెప్పి పిలిపించిండట. అయితే ఎవరైనా సరే గీత దాటి మాట్లాడొద్దు. పైగా ఎవరైనా పార్టీ లైన్లోనే ఉండాలని నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈ వార్త. సరే, పార్టీ లైన్లో ఎప్పుడు ఉంటారు? మీరు కరెక్ట్ లైన్లో ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా కరెక్ట్ లైన్లో ఉంటారు. ఏదో అంటారు కదా, ముందటి నాగలికి కరెక్ట్గా పోతేనే వెనక నాగలి కరెక్ట్ వస్తుంది అంటారు. ఇది మన రైతుల భాషలో. ఒట్టుగైతే రాదు కదా. నువ్వు ముందరదే గిట్లా పామంకలు తిరిగినట్టు ఇట్లా తిరుక్కుంటా పోతే మరి వెనకాలది ఎట్లా తిరుక్కుంటూ వస్తుంది? మరి నీ వెనకాల ఉన్నటువంటి నీ నాయకులంతా కూడా ఎట్లాంటి పనులు చేస్తారు? ఫస్ట్ నువ్వెట్లా కరెక్ట్గా ఉన్నావు? నువ్వు రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఇచ్చిన మాటలేంది, ఇప్పుడు చేసిన పనులేంటిది? నువ్వే అన్నిటికీ అడ్డం తిరుక్కుంటా, నువ్వే చెప్పిన సగం చేయకుండా సగం చేసుకుంటా పూర్తిగా నేను ఇది అనలేదు అన్నట్టుగా ఇవాళ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడితే వాళ్ళకు కూడా గదే అవుతుంది. నిన్నే ఫాలో అవుతున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన పనులనే వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. నువ్వు గతంలో ఎన్నికలకు భాగంగా ఎంతగానో హామీలు ఇచ్చినవో, ఎవరెవరికి ఏమేమి చేస్తా అని చెప్పినావో మరి అవన్నీ చేసినవా? చేయడానికి వస్తే ఆచరణలకు వస్తే మరి జరిగిందేంది? ఆచరణలకు వస్తే జరిగిందేంది? మళ్ళీ నేను ఇంత చెప్పినాం, ఇంత చేసినాం, ఇంతకంటే ఎక్కువ చేసినాం అని చెప్పి నువ్వు దొంగ మాటలు చెప్తే వాళ్ళు కూడా నీ లెక్కన తయారైనరు. అందుకే ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారై చివరికి ఈ పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ను తిట్టడానికి ఎవడో అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, ఇంకోలో బీఎల్ఎఫ్ వాళ్ళు ఎవరో అవసరం లేదు. వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళే సరిపోతారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే చాలు. ప్రజాస్వామ్యం మళ్ళీ దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మాది అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది, మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా మాట్లాడచ్చు అంటే ఎవరైనా మాట్లాడితే చూడడానికి కూడా కొంత ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు, మీడియా, ప్రజలు అసంతృప్తిగా ఉంటే సరే వాళ్ళకు ఏవి అందాల్సినవి అందలేదేమో, ఇచ్చినవన్నీ నెరవేరలేదేమో అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలు మీ పార్టీ తీసుకునే విధానాల మీదనే డైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటే ఇక తేల్చుకోవాలి మీరు ఎంత కరెక్ట్గా ఉంది. మరి దాన్ని క్రమశిక్షణ అంటారా? మరి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం అంటూ ఉన్నారు. ఏం తీసుకుంటారు, ఏంది, ఎవరికి షోకాజ్ నోటీసులు ఇస్తూ ఉన్నారు? మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? మరి ఒకవేళ ఇలా తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు అని చెప్తా ఉన్నారు కదా. రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడినట్టే. అది మమ్మల్ని ఊర్లలో పోతే తిడుతున్నారు, అసలు ఏం పథకం పెట్టారో నాకు తెలుస్తలేదు, మాకంటే కేసీఆరే మంచిగుండేనట అని అన్న రాజగోపాల్ రెడ్డికి ఒక న్యాయం, తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయమా? మరి అట్లెట్లా జరుగుతుంది? అది ఆయన కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడినట్టే కదా, అది కూడా క్రాస్ చేసినట్టే కదా. సో అదే మాట్లాడుకుంటూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. అయితే ఇక్కడ తను చెప్పినటువంటి మాట స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అన్నాడు కదా. సో ఎప్పుడు పెడతాడో ఏమన్నా క్లారిటీ ఉందేమో చూద్దాం వాళ్ళు అన్న దాంట్లో. ఇక పథకాలపై ప్రచారం అనేది అయితే ఎట్టి పరిస్థితుల్లో జరగట్లేదు. ఆ ప్రచారం సరిగ్గా లేదు. ఆ ప్రచారం చేయనీకి వీళ్ళకి ఇష్టము లేదు, వీళ్ళు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి నమ్మకము లేదు. చెప్పడానికి కనీసం చెప్పడానికి వాళ్ళకి నమ్మకం కూడా లేదు. ఇగో స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీగా ఉండండి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని, మంచి మెజారిటీతో అన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు బీసీ లీడర్లను ఎంకరేజ్ చేయాలని కోరినట్టు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్లాన్ చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల జాబితాను స్థానిక అధికారుల వద్ద తీసుకొని వారితో రెగ్యులర్గా టచ్లో ఉండాలని ఆదేశించినట్టు తెలిసింది అంటూ ఇక వీళ్ళ ప్రయత్నం అయితే అనుకుంటున్నట్టుగా ఈ 15వ తారీఖు లోపని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్టు నోటిఫికేషన్ ఇద్దామని ఏమన్నా ఆలోచన చేస్తుర్రేమో. బట్ అప్పట్లోపు రిజర్వేషన్లు అయిపోయి మరి నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? మరి మార్చి 17 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి, ఆ బోర్డు ఎగ్జామ్స్. సో దానికి ముందే అయిపోవాలంటే మరి అయ్యే పరిస్థితి ఉందా? ఈ నెల లోపల కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నాయా? ఈ 4 పథకాలు మొదలు పెట్టేసినాం కాబట్టి ఇక పబ్లిక్ మాకు ఓట్లు గుద్దేస్తారని చెప్పి ఏమన్నా కాన్ఫిడెన్స్ ఉందా? ఒకసారి మొన్న పెట్టినటువంటి పోల్ రిజల్ట్ చూస్తే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు ఇంకా వాళ్ళకి.